మీ కళ్ళద్దాలు ఇక పక్కన పెట్టేయండి. ప్రతి కంటి సమస్యకి బెస్ట్ సొల్యూషన్ ఇస్తుంది అమెరికన్ లేజర్ ఐ హాస్పిటల్. అందరికీ నమస్కారం. డయాబెటిస్ అందరినీ చాలా కలవరపెట్టేటువంటి ఒక దీర్ఘకాలిక వ్యాధి. డిసీజ్ కాదు, డిజార్డర్. అంటే అది మన జీవితాల్లో ఒక క్రమబద్ధీకరణ వైపు, చేంజ్ ఇన్ ద లైఫ్ స్టైల్ వైపు, అది ఆహార విషయంలో కావచ్చు, ఆలోచన విషయంలో కావచ్చు, మన వ్యవహారంలో కూడా మార్పును సమగ్రంగా అంటే హోలిస్టిక్గా తీసుకొని వచ్చేటువంటి వ్యాధుల్లో మనం డయాబెటీస్ కానీ, హైపర్టెన్షన్ కానీ, మందులకు లొంగనటువంటి మొండి జబ్బులను ఈ విధంగానే పరిగణించాలి. ఎందుకంటే జీవితాన్ని పాజిటివ్గా చూస్తూ ఉన్నప్పుడు, హోలిస్టిక్గా సమగ్రంగా చూస్తున్నప్పుడు ఏమవుతుందంటే మనం ఉన్నదానికంటే కూడా చాలా మార్పు అనేటువంటిది, ఎలాంటి మార్పు, మనకు ఉపయోగపడేటువంటి మార్పు అనేటువంటిది, అందరికీ మెచ్చేటువంటిది కాకపోయి ఉండొచ్చు, కానీ మనం మన జీవితాన్ని సరళీకృతం చేసుకోవడం, సింప్లిఫై చేసుకోవడం అనేటువంటిది కుదురుతుంది. అయితే ఎటువంటి ఆహారం, ముఖ్యంగా పన్నీర్ అనేటువంటిది తీసుకోవచ్చా? మటర్ పన్నీర్ కావచ్చు, పన్నీర్తో చేసేటువంటి రకరకాల ఏవైనా కానీ డయాబెటీస్ వారికి చాలా శ్రేయస్కరమా అంటే తప్పకుండా. ఎందుకంటే లో గ్లైసిమిక్ ఇండెక్స్ తీసుకున్న తర్వాత షుగర్ అనేటువంటిది ఇమ్మీడియట్గా బ్లడ్లో రైజ్ కాకుండా ఉన్నటువంటి ఆహారాల్లో మనము పన్నీర్, వెజిటేరియన్స్ ప్రిఫర్ చేసేటువంటి పన్నీర్ను మనం ముఖ్యంగా చెప్పుకోవచ్చు. రోజుకు 80 గ్రాముల నుంచి 100 గ్రాముల వరకు మించకుండా తీసుకుంటూ ఉంటే, వారానికి 2 లేదా 3 సార్లు తీసుకుంటూ ఉంటే కావాల్సినంత ప్రోటీన్స్ అనేటువంటిది, అంతే కదా, మజిల్స్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్. మజిల్ హెల్త్ అనేటువంటిది ప్రోటీన్స్ని బాగా తీసుకోవడం ద్వారా, కాల్షియం కావచ్చు, వైటమిన్ డి, ఇవన్నీ పుష్కలంగా ఉండి, లినోలిక్ యాసిడ్ ఇవన్నీ ఉంటాయి. కాబట్టి కార్బోహైడ్రేట్ లెవెల్స్ అనేటువంటిది షుగర్ ఉన్నటువంటి వారికి ఎప్పుడైతే ఒక కంట్రోల్డ్గా రిలీజ్ అవుతూ అవసరమైనటువంటి మోతాదుల్లో శక్తిని అందిస్తూ, బ్లడ్ గ్లూకోజ్ లెవెల్స్ పెరగకుండా కదా, ఫాస్టింగ్ బ్లడ్ షుగర్లు మనం గమనిస్తే 70 నుంచి 100 మిల్లీగ్రామ్స్ తీసుకుంటే, అలాగే పోస్ట్ ప్రాండియల్ అంటే తిన్న తర్వాత ఒక 2 గంటల వరకు చూసినటువంటి ఎస్టిమేట్ చేసినటువంటి బ్లడ్ షుగర్ 140 నుంచి 180 మించకుండా ఉన్నదంటే అది మనకు దీర్ఘకాలికంగా వచ్చేటువంటి రకరకాల కాంప్లికేషన్స్ ఉన్నాయి చూడండి. ఐ కావచ్చు, అలాగే కిడ్నీస్ కావచ్చు, బ్రెయిన్ కావచ్చు, హార్ట్ కావచ్చు, న్యూరోపతి కావచ్చు, ఇటువంటివన్నీ సమస్యలు తలెత్తకుండా కంట్రోల్లో ఉంచుకున్నటువంటి షుగర్ ఏం చేస్తుందంటే మనల్ని ఒక జీవితంలో ఉన్నటువంటి తీయదనాన్ని ఆస్వాదించేటువంటి విధంగా ఎక్కువ కాలం జీవించేలాగా కూడా ఉపయోగపడుతుంది. అఫ్కోర్స్ ఒక 10 ఇయర్స్ అనేటువంటిది మనం మామూలుగా జీవించేదానికంటే కొంచెం తక్కువ క్వాంటిటీ టైం కాకపోయినా క్వాలిటీ టైం. ఎందుకంటే మనము వైట్ సీరియల్స్, అలాగే అంటే హోల్ సీరియల్స్, అలాగే ఆకుకూరలు, ఎక్కువగా మగ్గినటువంటి పండ్లు కాకుండా, అలాగే మనము గ్రీన్ లీఫీ వెజిటబుల్స్ అండ్ నట్స్, ఇటువంటివన్నీ కూడా తీసుకుంటూ ఉంటే ఏమవుతుందంటే ఏదైతే మనకు కావాల్సినటువంటి శక్తి ఉందో, కార్బోహైడ్రేట్ ద్వారా మనకి ఇమ్మీడియట్గా శక్తి అందవచ్చేమో, కానీ మనం పేర్కొన్నటువంటి ఈ ఆహార సంపూర్ణ విలువలు కలిగినటువంటి బ్యాలెన్స్ డైట్ అనేటువంటిది తీసుకుంటూ ఉంటే, వీటితో పాటు పన్నీర్ తీసుకోవడం అనేటువంటిది కూడా చాలా డయాబెటిక్స్కు ఉత్తమోత్తమం. అలాగే టైప్ 1 డయాబెటీస్, ఏదైతే ఇన్సులిన్ సెక్రేషన్ అనేటువంటిది లేకుండా ఉన్నటువంటి వారికి కూడా ఆహారం ద్వారా లో గ్లైసిమిక్ ఇండెక్స్ ఉన్నటువంటి ఆహార పదార్థాలన్నీ కూడా, అంటే బాగా తీయగా ఉన్నటువంటి వాడు మనం తీసుకోకూడదు. పండినటువంటి ఏదైనా కానీ అటువంటివన్నీ కూడా ఇమ్మీడియట్గా మనం చూస్తున్నటువంటి ఫాస్ట్ ఫుడ్స్ కావచ్చు, అలాగే డీప్ ఫ్రై చేసినటువంటి ఆహార పదార్థాలు కావచ్చు, ఇవన్నీ కూడా ఏం చేస్తాయంటే యోగర్ట్లో కూడా మనం స్వీట్ ఎక్కువగా యాడ్ చేసుకోవడం, షుగర్ కానీ, అలాగే గమనిస్తే పాలల్లో కూడా అధికంగా షుగర్ యాడ్ చేయడం, ఇటువంటివన్నీ కూడా మనం తగ్గించుకుంటే ఏమవుతుందంటే, లేదా వాటిని పూర్తిగా నిలిపివేయాలని కాదు, చాలా కొద్ది మోతాదులో తీసుకుంటున్నప్పుడు అవసరమైనటువంటి శక్తిని అందిస్తూ, ఏదైతే ఇప్పుడు పేర్కొన్నటువంటి చీజ్తో పాటు ఇండియన్ కాటేజ్ చీజ్ అంటారు కదా, అలాగే పన్నీర్ కానీ, ఇవన్నీ కూడా ఎంతో వెజిటేరియన్స్కు అందరికీ కూడా చాలా ఉపయోగపడుతుంది. కాబట్టి పన్నీరు ఒక 60 నుండి 100 గ్రాములు మించకుండా
తీసుకుంటూ ఉంటే, వారానికి 2 లేదా 3 సార్లు తీసుకుంటుంటే పన్నీర్తో రకరకాల మనము రెసిపీ తయారు చేసుకోవచ్చు. జీవితంలో ఏది కోల్పోవాల్సినటువంటి అవసరం లేదు. అన్నిటినీ కూడా పుష్కలంగా తీసుకోవడం. అయితే నేను అంటాను, వీటితో పాటు మైండ్ఫుల్ ఈటింగ్ ఈజ్ ఆల్సో మోస్ట్ ఇంపార్టెంట్. అంటే మనసు పెట్టి వంట చేయడం దగ్గర నుంచి తినడం కూడా దాన్ని మనం అలవాటు చేసుకోవాలి. వంట చేయలేకపోతే అట్లీస్ట్ తినడం అన్నా మైండ్ఫుల్గా ఉంటే, ఆ రుచిని ఆస్వాదిస్తూ ఉంటే, ఏదైతే సాలిడ్స్గా ఉన్నటువంటి ఘన పదార్థాలను లిక్విడ్గా, ద్రవ పదార్థంగా మనం నోటిలోనే వాటిని తయారు చేస్తే, అంటే బాగా నమిలి ఆ రుచినంతా ఆస్వాదించి, ఒకవేళ మనకు పొట్టలోకి పంపించాలని అనిపించడం లేదు, స్వీట్ ఎక్కువగా ఉంది కదని, బయటికి తుక్కని ఉమ్మివేయచ్చు. ఒకవేళ తీసుకోవాల్సినటువంటి పరిస్థితి వస్తే ఘన పదార్థాలను లిక్విడ్స్గా తయారు చేస్తూ మైండ్ఫుల్గా తీసుకుంటుంటే మనకు నాలుక చెప్తుంది మనకు అవసరమా లేదా అనవసరమా. అంతే కదా జీవితం అనేది. చాలా వరకు డయాబెటీస్ వాళ్ళను కౌన్సిల్ చేస్తే వారు ప్రజెంట్ మూమెంట్లో ఉండరు అన్నట్టు. ఎప్పుడైతే మన ఆలోచనలను సరిగ్గా మలుచుకుంటామో, అంటే గతం యొక్క గిల్ట్ భావనలను పక్కన పెట్టి, ఫ్యూచర్ యొక్క వరిని కూడా మనము దాన్ని వదిలిపెట్టి ప్రజెంట్ మూమెంట్లో వర్తమానంలో ఉన్నటువంటి జీవన మాధుర్యాన్ని, స్వీట్నెస్ను ఎవరైతే ఇంకా నేను పొందాలి, నాకు గతం వద్దు భవిష్యత్తు వద్దు, వర్తమానంలో నేను ఉంటే కావలసినంత గతం నాకు అందుతుంది, కావలసినంత ఫ్యూచర్ కూడా ఉపయోగపడుతుంది. ఊరికే వరి అవ్వాల్సిన అవసరం లేదు, ఊరికే తలుచుకొని బాధపడవలసిన అవసరం లేదు, వర్తమానమే ముద్దు అన్నట్లుగా ఆ మాధుర్యాన్ని ఆలోచన స్థాయిలో ప్రజెంట్ మూమెంట్ అవేర్నెస్ వస్తే, అందుకే అంటాను ఆహారం తీసుకునేటప్పుడు కూడా మనము దాని మీద మనసు పెట్టాలి. దేనిపైన అయితే మనము మైండ్ఫుల్గా మనసు పెట్టి చేస్తామో ఆ రుచిని ఆస్వాదించడమే కాదు, ఎంత పంపించాలి ఎంత పంపించకూడదు అనేటువంటి గాడ్గా, అలాగే మనము మన సంరక్షకులుగా తెలియకుండా అన్కాన్షియస్ కూడా ఏమవుతుందంటే ఏదేదో పంపిస్తాం. మన పొట్ట ఏమి కడుపు ఏమి శ్మశానం కాదు, అనవసరమైనటువంటి లేకపోతే డస్ట్బిన్ కాదు, అనవసరమైన చెత్తను మనకు హాని కలిగించేటువంటి విషయాలన్నింటినీ కూడా నింపుకోవడానికి అనేటువంటిది జార్జ్ బెర్నార్డ్ షా గారు ఎలా మనకు తెలియజేస్తారో కొంచెం మైండ్ఫుల్గా ఉందాం. ఉన్నటువంటి ఆహార పదార్థాలన్నింటినీ కూడా, ఆహారం అనేటువంటిది మనకు ఎంత పోషణ అందిస్తుందో మన యొక్క మనసు కూడా దారి చూపుతుంది. అంటే మనసు పాజిటివ్ ఆలోచనలతో ఉండాలా, లేకపోతే మనము నెగటివ్గా మనకు మనమే కీడు కలగజేసుకునేటువంటి రీతిలో ఉండాలనేటువంటిది మనదే చాయిస్. కాబట్టి ఏదైతే పన్నీర్తో పాటు మన లో గ్లైసిమిక్ ఇండెక్స్ ఉన్నటువంటి ఆహార పదార్థాలని తీసుకుంటూ షుగర్ను మనం కంట్రోల్లో ఉంచుకుంటే మామూలు వ్యక్తుల కంటే ఎక్కువ కాలం బ్రతికేటువంటి అవకాశం కూడా ఉందన్నటువంటిది అధ్యయనాల్లో తెలుపుతుంది. కాబట్టి ఏం వరి అవ్వద్దండి. బెస్ట్ విషెస్ టు యూ అండ్ ఎంజాయ్ యువర్ లైఫ్.